సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని ఎల్లంకి కాలేజీ ఆవరణలో రేపు జరిగే సీఎం ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్లను ఎమ్మెల్యే అభ్యర్థి గూడెం మహిపాల్ రెడ్డి పరిశీలించారు. బీఆర్ఎస్ పార్టీకి పటాన్చెరు నియోజకవర్గంలో ఓటర్లు బ్రహ్మరథం పడుతున్నారని ఆయన అన్నారు. బీజేపీ కాంగ్రెస్ నాయకులు తీరు ఎన్నికల వేళ ఓటర్ల ముందు ఒక్క ఛాన్స్ ఇవ్వాలంటూ ప్రాధేయపడడం హాస్యాస్పదంగా ఉందని పటాన్చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. అధికార యంత్రాంగం ప్రజల దగ్గరుండి అతి సమీపంలో పరిపాలన వ్యవహారం అందుతా ఉన్నది. ముఖ్యమంత్రి గారు సంక్షేమ పథకాలు ఈజీగా వాళ్ళకి అందడం జరుగుతూ ఉన్నది. ఒకటి కాదు రెండు కాదు చెప్పుకుంటూ పోతే సంక్షేమ పథకాలు ఈరోజు కుల సంఘాలు అన్ని మతాలను అన్ని కులాలను అన్ని ప్రాంతాలను సమానత్వంగా తీసుకుపోయే ఏకైక ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. పటాన్చెరు నియోజకవర్గంలో 9 సంవత్సరాల కాలంలో 9,000 కోట్ల రూపాయల అభివృద్ధి చేయడం జరిగింది. ప్రజల సహకారాన్ని తీసుకొని, ప్రజాప్రతినిధులు ప్రజల సహకారాన్ని తీసుకొని, ఆడరాక పాత గజ్జలు అన్నట్టు 6 గ్యారంటీస్ అని తీసుకొని వస్తా ఉన్నారు. ఒక్కసారి ఛాన్స్ ఇవ్వమంటా ఉన్నారు. ఒక్కసారి కాదు 11 సార్లు. బీజేపీ వాళ్ళకి సెంటర్లో 3 సార్లు ఇవ్వడం జరిగింది. బీజేపీ వాళ్ళు ఏం చేసిర్రు, కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిరో చెప్పాలి.